హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు కుస్మాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియో స్టార్ట్ చేశాను అనమాట. మార్నింగ్ 6:30 దగ్గర అవుతుందండి. పూజ అంతా కూడా మార్నింగ్ అంటే ఇంకా ముందరే చేసేసాను. జస్ట్ అలాగా దీపారాధన వీడియో షూట్ చేస్తుంటే దేవుడి దగ్గర పువ్వు ఒకటి అలా పడిందనమాట. ఇలా ఏ రోజు పువ్వు అనేది దేవుడి దగ్గర నుంచి పడుతుందో నాకు ఆ రోజంతా మంచిగా ఒక పాజిటివ్ ఫీల్ అనేది ఉంటుందన్నమాట, వైఫై లాగా. సో కట్ చేస్తే ఈరోజు సండే కదండి, కొంచెం క్లీనింగ్ కూడా పెట్టుకున్నాను. అయితే చెప్పడానికి వెళ్తే నాకు సండే మండే అలాగే ఏంటి లేదండి, అన్ని రోజులు నా కోసం అయితే వర్కింగ్ డేనే. సో ఇప్పుడు ఏంటంటే వంటలు క్లీన్ చేసుకోబోతున్నాను. వంటిలంతా కాదండి, ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క రోజు నేను క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే ఒక రోజులో ఇల్లంతా క్లీన్ చేయడం అంటే ఇంపాసిబుల్ నా కోసం. సో ఈ కార్నర్లో చూస్తున్నారు కదండి, ఆయిల్ కంటైనర్. అలాగే అంటే రోజువారీగా నేను ఏ వస్తువులు అయితే ఎక్కువగా అంటే నాకు అవసరమో అవైతే ఇక్కడ పెట్టుకుంటాను అనమాట. ఇంకోటి ఏంటంటే పాయింట్లో కౌంటర్ టాప్ మీద ఎక్కువ వస్తువులు ఉంచడానికి నేను ఇష్టపడను అనమాట. ఒకవేళ ఉన్నాయంటే ఎప్పటికప్పుడు ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టేయడమే. సో ఏంటంటే ఆయిల్ కంటైనర్ కిందన మనం 3-4 లేయర్స్ ఉండే ఒక పేపర్ కనుక ఉంచేమనుకోనండి, కౌంటర్ టాప్ అంతా మరి జిడ్డు బారదనమాట. ఒక్కొక్కసారి నేను గిన్నె పెట్టేదాన్ని అంటే ఆయిల్ కంటైనర్ కింద, అలాగే ఒక్కొక్కసారి ఒక్కొక్క బాక్స్ పెట్టేదానండి. ఎందుకో అవన్నీ కూడా కొన్నాళ్ళకి అలా జిడ్డు బారిపోయి ఒక బ్యాడ్ స్మెల్ వచ్చేది. నాకు అది అస్సలు నచ్చేదే కాదు, నచ్చదు కూడా. కాబట్టి ఈ పేపర్ అనేది, ఈ టిప్ నాకు చాలా యూస్ఫుల్ అయిందండి. సో ఏంటంటే మార్చేస్తూ ఉండాలి. అలా ఉంచామనుకోండి అది కూడా బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది. అందులో ఇవాళ రేపు ఏంటంటే మనకి ఈగలు అయితే విపరీతంగా వచ్చేస్తున్నాయి కదండి. కాబట్టి మన వంటలు అనేది అలాగే బట్టలు ఇవన్నీ కూడా క్లీన్గా ఉంచుకోవాలన్నమాట. సో అలాగైతేనే మనం హెల్తీగా ఉంటాం కదండి. సో కట్ చేస్తే ఇక్కడైతే చూస్తున్నారు కదా, పేపర్ అనేది వేసేస్తాను. అండ్ ఇక్కడైతే కొన్ని హ్యాండీగా ఉంచుకుంటానండి. లైక్ నా జార్లు కానివ్వండి, రెగ్యులర్గా నాకైతే మిక్సీ జార్ అవసరం ఉంటుంది కాబట్టి ఇవైతే హ్యాండీగా ఉంచుకుంటానమాట. సో ఈరోజు ఒక మంచి రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదేంటో తెలుసా? టమాటా పచ్చడి. ఆల్మోస్ట్ మీ అందరికీ ఇష్టమని అనుకుంటున్నాను. ఇదేంటి ఇంత రేట్గా ఉండే టమాటాలు పచ్చడి ఏం చేసేస్తున్నా అని చెప్పేసి అనుకోవచ్చు. రేట్గా ఉన్నప్పుడే చేసేందుకు ఇష్టం అండి. చవకగా ఉన్నాయనుకోండి ఏం చేస్తాంలే అని చెప్పేసి అంత ఇంట్రెస్ట్ అనేది రాదు. సో కట్ చేస్తే ఈరోజైతే దోశ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నానండి. సో దోశ బ్యాటర్ వచ్చేసరికి నేను 1 కప్ మినపప్పు యాడ్ చేసుకుంటే 2 కప్పుల వరకు రైస్ యాడ్ చేసుకుంటానండి. అంతే. దోశ అవని ఊతప్పం అవని చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి అన్నమాట. సో మరి ఈరోజు బ్రేక్ఫాస్ట్లో వచ్చేసరికి దిబ్బరొట్టి వేసేసానండి. మీలో ఎంతమందికి దిబ్బరొట్టి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. దిబ్బరొట్టి అంటే కొంచెం పలచగానే పోస్తాను, సో దట్ కొంచెం క్రిస్పీగా వస్తుంది. చూస్తున్నారు కదా, కలర్ కూడా ఎంత యమ్మీగా ఉన్నది కదా. సో కొంతమంది అయితే హనీ వేసుకొని తినడానికి ఇష్టపడతారు, మరి కొంతమంది పొడి వేసుకొని తినడానికి ఇష్టపడతారు. సో మీకు ఎలా అంటే తినడానికి ఇష్టమో కింద కామెంట్ చేయండి. మరి ఈరోజు మా లంచ్లో వచ్చేసరికి ఆలు ఫ్రై చేయబోతున్నాను, అది కూడా ఉడికించేసి. అండ్ ఇంకోటి టమాటా పచ్చడి నెక్స్ట్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇప్పుడైతే దోశ బ్యాటర్ కూడా రెడీ అయిపోయిందండి. నేను ఏం చేస్తానంటే నా వంటలు ఎప్పుడూ నీట్గా ఉండడానికి 3-4 రీజన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే ఎక్కడ తీసిన వస్తువులు అక్కడే పెట్టేయడం. అండ్ ఇంకోటి ఇప్పుడు చూడండి, మనం వెట్ గ్రైండర్ ఆ ప్లేస్లో పెట్టాం కదా, రుబ్బినప్పుడు కొంచెం తుళ్ళుతూ ఉంటాయి కదండి ఎలాగైనా. సో అవన్నీ కూడా ఒక చిన్న గుడ్డ మొక్క పట్టుకొని శుభ్రంగా తుడిచేస్తూ ఉంటాను అనమాట. సో దట్ ఎండిపోకుండా బ్యాడ్ స్మెల్ రాదు, అలాగే నీట్గా కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ వంటింట్లో కొంచెం వంట అలాగే కొంచెం క్లీనింగ్ పని అవుతుండగానేనండి అటువైపు అయితే బట్టలు ఉతకడానికి వెళ్ళిపోయాను. నేను ఇంతకు ముందరే చెప్పాను కదా, అంటే డైలీ యూజ్ చేసుకునే బట్టలండి కొంచెం ఉతికినప్పుడు వేడి నీళ్ళు అయితే నేను యాడ్ చేస్తాను. ఓన్లీ వర్షాకాలమే, ఎండాకాలం అయితే కాదు. త్వరగా ఎండిపోతాయి కదండి ఎండాకాలం. ఈ సీజన్లో ఏంటంటే కొంచెం ఎండకుండా బ్యాడ్ స్మెల్ వస్తుంది చూడండి, అది రాకుండా కొంచెం హైజెనిక్గా ఉండడానికి అయితే నేను ఈ టిప్ అయితే ఫాలో అవుతున్నాను అనమాట. ఇదైతే అమ్మ ఎప్పుడు బంతులు దుప్పట్లు అన్నీ కూడా అంటే తలగడ గలేబులు కూడా వేడి నీళ్ళు పెట్టి ఉతికేదనమాట. సో అది నాకు నచ్చింది కాబట్టి డైలీ యూజ్ చేసే బట్టలు కూడా కొంచెం వేడి నీళ్ళు అయితే నేను హాట్ వాటర్తో కొంచెం ఉతికేస్తాను అనమాట.
మరి ఇప్పుడైతే ఒక చిన్న బ్రేక్ తీసుకొని వేడివేడిగా ఒక చిన్న కప్తో కాఫీ తాగాలని అనిపిస్తుందండి. మనసు అయితే లాగేస్తుంది, కానీ అస్సలు కుదరదండి. ఎందుకంటే ఉండిపోయానంటే నాకు ఎవరు ఎందుకు కూర్చున్నావు అని చెప్పేసి అడగరు, కానీ నేనే పనులు ఎక్కడ వెనక్కి పడుతున్నానా అని చెప్పేసి పరిగెడతాను అనమాట. కాబట్టి ఎందుకులే అని చెప్పేసి ఒక పని తర్వాత మరొక పని అలా చేస్తూనే వెళ్తూ ఉంటాను. ఎందుకంటే రోజునండి మార్నింగ్ 11 గంటల వరకు నేను సూపర్ బిజీగా ఉంటాను అనమాట. మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసరికి రొటీన్ అనేది కొంచెం స్లో అవుతుందన్నమాట. మళ్ళీ నైట్ అయ్యేసరికి మరి కొంచెం అలా ఫాస్ట్ అవుతుంది. సో ఆ విధంగా మార్నింగ్ అనేది నా కోసం చాలా బిజీ అనండి ప్రతిరోజు కూడా. సో కట్ చేస్తే ఇప్పుడైతే వచ్చేసాను టమాటా పచ్చడి కోసం. సో ఇదేంటంటే వాటర్ అనేది యాడ్ చేసుకోపోతేనండి అస్సలు పాడవదు. ఒకవేళ మార్నింగ్ చేసేసరి అనుకోండి, అంటే నైట్ కోసం కూడా చక్కగా దోశలు ఏమైనా వేసుకున్నారంటే 2 పూటలకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది అనమాట. సో ఈ టమాటాలు ఎందుకోనండి కొంచెం జ్యూసీగా అయితే లేవండి. సో పూర్వం ఏంటండి సీజన్గా వచ్చేది ఓన్లీ, అంటే మనకి శీతాకాలమే వచ్చాయి అనమాట టమాటాలు. కానీ ఇప్పుడు అలా కాదు కదా, అన్ని సీజన్లో అన్ని వెజిటేబుల్స్ దొరికిపోతున్నాయి. మనం కూడా ఎక్కువ రేట్ అయినా కూడా తెచ్చేసుకుంటున్నాం అనమాట. సో కట్ చేస్తే ఇదిగోటండి టమాటాలు అయితే కట్ చేసేసుకుంటున్నాను. అయితే ఇందులో స్పెషాలిటీ ఏంటి అని అంటే, ఎప్పుడూ మనం టమాటా పచ్చడి చేసేటప్పుడు అండి ఆవాలు అండ్ మెంతులు కొంచెం డ్రై రోస్ట్ చేస్తాం కదా, ఇది అలా కాదు, కొంచెం ఆవాలు అండ్ జీలకర్ర కొంచెం డ్రై రోస్ట్ చేస్తాను అనమాట. సో జీలకర్ర యాడ్ చేసుకుంటేనండి ఆ జీరా పొడి ఎంత బాగుంటుందో, మంచి ఫ్లేవర్ అయితే టమాటా పచ్చడి వచ్చిందనమాట. సో ఇదిగోండి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను, అందులోనే కొంచెం ఆవాలు అండ్ జీలకర్ర మాడిపోకుండా చూసుకోవాలి, లేకపోతే పచ్చడంతా కూడాను మాడు వాసన వస్తుంది, అస్సలు రుచికరంగా ఉండదండి. కొంచెం దగ్గరుండి అలా కలుపుకున్నారంటే ఆవాలు ఎలాగో త్వరగా ఫ్రై అయిపోతాయి మనకి. అండ్ ఇది చల్లారేక కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడేనండి నేనైతే పొడి చేసేస్తాను అనమాట. ఇదిగోండి చూస్తున్నారు కదా. సో ఆవాలు అండ్ జీలకర్ర అయితే పొడి చేసేస్తాను. ఇప్పుడైతే అదే ప్యాన్లోన కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఏంటంటే టమాటా ముక్కలు మగ్గిస్తానమాట. సో వాటర్ అయితే ఎటువంటిది యాడ్ చేసుకోక్కర్లేదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని టమాటా ముక్కలు, అంటే మెజర్మెంట్ ఏంటి లేదండి, ఈ వీడియో నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను అనమాట. సో స్క్రీన్ ప్లేలో మనకి దబీమని అన్నీ వేసేస్తాం అనుకోండి, చూడడానికి కూడా బాగుండదు. కాబట్టి ఇదిగోండి ఓ చిన్న బౌల్తో అలా వేస్తున్నాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే టమాటాలు కొంచెం పులుపు తక్కువ ఉండే కాబట్టి ఒక చిన్న గొట్టికాయ సైజ్ అంతా చింతపండు అయితే యాడ్ చేశాను అనమాట. సో ఒకవేళ మీకు పులుపు అస్సలు వద్దు అనుకుంటే చింతపండుని స్కిప్ చేయొచ్చు. ఇప్పుడైతే ఈ టమాటాల్లో కొంచెం పసుపు యాడ్ చేసినట్టున్నాను, క్లిప్ అయితే మిస్ అయింది. సో అదంతా టమాటా ముక్కలు కొంచెం చల్లారేకనండి ఇప్పుడైతే మిక్సీ పట్టేస్తాను అనమాట. సో టమాటా ముక్కలు వేడిగా ఉన్నప్పుడు అస్సలు మిక్సీ పట్టనండి, ఎందుకంటే ఒక్కసారి బయటకు వచ్చిందనుకోండి ఆ చుట్టుపక్కలంతా వాతావరణం చాలా కాలుష్యం అయిపోతుంది. నాకైతే గంటల కొద్ది పని, ఆ మరకలు కూడా అస్సలు వదలవు అనమాట. సో కట్ చేస్తే పేస్ట్ అయితే చేసేసాను టమాటా ముక్కలు. ఇప్పుడైతే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. అయితే చాలామంది టమాటా పచ్చళ్ళలో ఎక్కువ ఆయిల్ వేస్తారండి, అది ఎందుకు నాకు నచ్చదు. ఆ మాత్రం ఎంత అవసరం ఉంటే అంత వేసుకుంటే ఓకే. సో ఇక్కడైతే తాలింపులో ఆవాలు, మెంతులు, కరివేపాకు అండ్ కొంచెం హింగు కూడా యాడ్ చేశానండి. పచ్చడి ఐటమ్స్లో మనం హింగు కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి, టేస్ట్ అయితే రెట్టింపు అయిపోతుంది. అండ్ ఇక్కడ టమాటా పేస్ట్ కూడా యాడ్ చేసేసాను అనమాట. సో ఇదంతా కూడా మనం కొంచెం లో ఫ్లేమ్లో అలా కలుపుతూ ఉండాలండి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ అకార్డింగ్ టు అవర్ టేస్ట్ అనమాట. నేను అవి కూడా చాలా తక్కువే వేస్తానండి, అంటే కొంతమంది కొంచెం స్పైసీగా తినడానికి ఇష్టపడతారు చూడండి, అదైతే నేను అస్సలు అలవాటు చేయలేదు మా ఇంట్లో. కారం ఎంత తక్కువ తింటే అంత మంచిది అని చెప్పేసి కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. అండ్ అంతా మగ్గిపోయిన తర్వాతనండి లాస్ట్లో మనం ముందుగా చేసుకున్నాం కదా జీరా పౌడర్, ఆ పొడి అయితే ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇదిగోండి జీరా పొడి కూడా యాడ్ చేసుకుంటే చూస్తున్నారు కదా, ఆ మాత్రం ఆయిల్ వేస్తేనే అది కూడా సెపరేట్ అయిపోయింది మనకి. అండ్ టమాటా పచ్చడి సూపర్ యమ్మీగా వచ్చిందనమాట. మీరు కాస్త తెల్లుల్లిపాయలు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నాకెందుకు టమాటా పచ్చడిలో తెల్లుల్లిపాయ ఫ్లేవర్ కొంచెం ఆడ్ వన్ అవుట్ అనిపిస్తుంది కాబట్టి ఎప్పుడూ నేను అంతా యాడ్ చేయనండి. మరి ఇప్పుడేంటంటే మార్కెట్ నుంచి కొన్ని మామిడి పళ్ళు ఇంకా కొన్ని కూరగాయలు ఇవన్నీ తీసుకొచ్చారనమాట. సో ఇవేంటంటే ఇప్పుడు కానీ సర్దకపోయానంటే అలా ఈవినింగ్ వరకు అలా ఉండిపోతాయండి. మరి ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని మామిడి పళ్ళు వచ్చాయి కదా. అవునండి, ఇవైతే ఒక బుట్టతో బుట్టడనమాట. కిలో అంటే ఎంత క్వాంటిటీ ఎంత ఉందో తెలీదు. సో ఇవన్నీ ఆవిడ తీసుకోండి అంటే కొంచెం బేరం ఆడేసి తీసుకున్నాను, ఎందుకంటే మా ఇంట్లో మామిడి పళ్ళు ఇష్టం లేదు అనేవాళ్ళు లేరండి, అందరికీ ఇష్టమే. అండ్ అక్కడ వెనక పక్క చూస్తున్నారా ఇండియా మ్యాచ్ అవుతుందన్నమాట. ఎప్పుడో గెలిచేసి
గెలిచేశారు కానీ చాలా సంవత్సరాల తర్వాత గెలిచారని చెప్పేసి మా ఇంట్లో పదే పదే అదే ప్లే చేస్తారండి. సో నేను ఒక్కొక్కసారి చూస్తాను, ఒక్కొక్కసారి పనిలో ఉంటానన్నమాట. సో ఇవేంటంటే కొన్ని ఈ రోజుకి బయలుదేరుతాయి అనమాట, మరి కొన్ని అయితే కాయల్లాగా ఉన్నాయి. సో అలాగుంటేనే మంచిది కదండి, ఒకే రోజు అన్నీ పండిపోతే తినలేము కాబట్టి. సో కొన్ని అయితే పండిపోయిన శుభ్రంగా కడిగేసి నేను ఫస్ట్ అయితే దేవుడి దగ్గర నైవేద్యం పెడతానమాట. సో మామిడి పళ్ళు సర్దేసిన తర్వాత అండి, ఇప్పుడైతే మరో సంచిలో చూస్తున్నారు కదా, కరివేపాకు, కందమూల ఇవన్నీ ఉన్నాయి. మెయిన్గా ఏంటంటే ఫ్రైడ్ రైస్ కోసం ప్రిపరేషన్ ఉండే కాబట్టి వాటి కోసం క్యాప్సికమ్ ఇవన్నీ తీసుకొచ్చారు. అండ్ ఇంకోటి ఏంటంటే కారం పొడి, అది చేయడానికి కరివేపాకు అయితే కొంచెం ఎక్కువ తీసుకురమ్మన్నాను అనమాట. ఎందుకంటే మా ఇంట్లో ఇడ్లీలోకి లేకపోతే దిబ్బరొట్టులోకి అంటే ఆ కారం పొడి డబ్బాలో ఫుల్గా ఎప్పుడు ఉండాలన్నమాట. సో దానికోసం అయితే కరివేపాకు కొంచెం ఎక్కువ తీసుకురమ్మన్నాను. సో ఆ రెసిపీ అయితే నేను నెక్స్ట్ మీతో షేర్ చేసుకుంటాను. మరి ఇవన్నీ అయిపోయిన తర్వాత మన థంబ్నెయిల్ కోసం నా కష్టాలు చూడండి. పూర్వం మనం ఫొటోస్ కోసం అయితే నేను చెట్టు లేకపోతే కుర్చీయో పట్టుకొని ఫోటో తీసుకుంటూ ఉండే, కానీ ఇప్పుడు అలా కాదు. మన యూట్యూబ్ ధర్మాన్న థంబ్నెయిల్ కోసం అయితే పళ్ళు, బొట్టలు ఇలాంటివన్నీ పట్టుకొని పోజులు ఇస్తున్నాను అనమాట. సో సరేనండి, నచ్చిందా వీడియో? ఈ వ్లాగ్ అయితే ఇక్కడ టర్న్ చేద్దాం అనుకుంటున్నాను. కామెంట్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్తగా విజిట్ చేస్తున్నారా? దాన్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.